కామన్గా మనం పనులు చేస్తూ ఉంటాం. మనం చేసే పనుల్లో మిత్రుల యొక్క సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సలహాలు తీసుకునేటటువంటి క్రమంలో సక్సెస్ వస్తేనేమో అది మనదే అంటాం. అదే ఫెయిల్యూర్ వస్తే మాత్రం పనికిమాలినోడు ఐడియా ఇచ్చిండు, అందుకే మనం ఇలా అయినా అంటాం. ఒకటి, సలహా ఇచ్చేవాడు ఏ ఉద్దేశంతో ఇచ్చిండో తర్వాత విషయం పక్కన పెడితే, ఆ సలహా అనేది నీకు పనికొస్తుందా పనికిరాదా అని ఆలోచించుకోవాల్సిన నైతిక బాధ్యత మనదే కదా. ఒక సలహా ఇచ్చినప్పుడు ఆ సలహా డెఫినెట్గా మనకు నచ్చితేనే మనం దాన్ని పాటిస్తాం, అంతేకాని ఎదుటి వ్యక్తి చెప్పిండని మనం ఆ పని ఏం చేయం కదా. అంటే ఆ సలహా మనకు నచ్చింది, పని చేసినాం, ఫెయిల్యూర్ అయినాం. సో దానికి ఎదుటి వాడిని నిందించడం అనేది కరెక్ట్ కాదు. వాని పాయింట్ ఆఫ్ వ్యూలో వానికి తోచిన సలహా వాడిచ్చిండు. ఆ సలహా అనేది నీ వే ఆఫ్ మైండ్ సెట్కి, నీ వే ఆఫ్ పర్సనాలిటీకి, నీ వే ఆఫ్ థింకింగ్కి సెట్ అవుతుందా లేదా అని ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా మనది. ఎప్పుడు సలహాలు ఇచ్చిన వారిని నిందించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ప్రతిఫలానికి పూర్తి బాధ్యత మనదే అయి ఉంటుంది. ఎందుకంటే సలహా ఇచ్చేవాడు ఇచ్చిండు, కానీ అక్కడ చేసిన పని మాత్రం మనమే. సో కాబట్టి ఆ పనికి సంబంధించిన ఫలితం కూడా డెఫినెట్గా మనమే ఆనందించాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. అది కష్టమైన నష్టమైన.